అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులు మరియు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. ముందే వీడియో ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి. చాలా మంది అయితే వీడియో ఇస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరికీ, బంధుమిత్రులందరికీ కూడా వీడియో షేర్ చేయండి. ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే 40,000 జీతం తీసుకునేవారు ప్రమోషన్ పొందిన ఉద్యోగోపాధ్యాయులకు పే రివిజన్ కమిషన్ 2020లో 40,000 రూపాయలు అంతకన్నా ఎక్కువ వేతనం తీసుకునేవారు ఇంక్రిమెంట్ తేదీకి ఆప్షన్ ఇచ్చుకోవడం ప్రయోజనకరం అండి. అదేవిధంగా ప్రమోషన్ తేదీ, ఇంక్రిమెంట్ తేదీ ఒకే నెలలో ఉన్న ఉద్యోగులకు ఇక ప్రమోషన్ పోస్టులో చేరిన తేదీకి ఆప్షన్ ఇచ్చుకోవడం ప్రయోజనకరం అండి. దీంతో కేడర్లో ఇక పథకంలో భాగంగా 24 సంవత్సరాల స్కేలు పొంది ఉంటే వారికి FR22B వర్తించదు అనమాట. అయితే అంతేకాకుండా FR22AI మరియు FR31(2) ప్రకారం ఇక నిర్ణయించబడిందనమాట. 24 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న అర్హులైన ఉన్నప్పటికీ అటు స్కేల్ తీసుకోకుండా ప్రమోషన్ పొందినప్పుడు FR22B ప్రయోజనం పొందవచ్చు అయితే అనే సందేహం చాలా మందిలో ఉపాధ్యాయుల్లో ఉందన్నమాట. అయితే ప్రమోషన్ పొందిన కేడర్ పదోన్నతి పథకం వర్తించదన్న నిబంధన 1983 నుంచి ఉండనే ఉందన్నమాట. ఏదైనా స్కేల్ పొందిన దానివల్ల ఉద్యోగి ప్రయోజనం ఉండాలి, కానీ విషయంలో ఉద్యోగి నష్టపోతున్నట్టు మనకైతే తెలిసిందనమాట. ఈ విషయంపై స్పష్టమైన ఉత్తర్వులు కూడా లేవు. ఫలానా స్కేల్ ఖచ్చితంగా తీసుకోమని ప్రభుత్వం ఆదేశించలేదన్నమాట. కావున 24 సంవత్సరాల స్కేల్ ప్రయోజనం తిరస్కరించి ఇక ప్రమోషన్ కేడర్ FR22ను ప్రయోజనం పొందవచ్చునని